'రష్మిక మందనాస్ ద గర్ల్ ఫ్రెండ్' మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ అండ్ దీక్షిత్ శెట్టి అండ్ అను ఇమాన్యుయల్ గూడా ఉన్నారు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నేను అను ఇమాన్యుయల్‌ని చూస్తున్నాను. ఐ రియల్లీ లైక్ హర్. షీ లుక్డ్ సో గుడ్. లైక్ హర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హౌ షీ క్యారీస్ హర్‌సెల్ఫ్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. రష్మిక ఆబ్వియస్‌లీ షీ డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. నాకు ఒక్క సీన్‌లో తప్పితే మిగతా అంతా తన యాక్టింగ్ చాలా చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్‌లీ దీక్షిత్ శెట్టి యాక్చువల్లీ డిడ్ న్యాయం టు ద రోల్. వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్ మూవీ ఈస్ కొన్ని మూవీస్ లాగా రెడ్ ఫ్లాగ్‌ని హీరోయిజం లాగా చూపించకుండా రెడ్ ఫ్లాగ్‌ని రెడ్ ఫ్లాగ్ లాగా చూపించారు. వాట్ ఐ డోంట్ లైక్ అబౌట్ దిస్ మూవీ ఈస్ దెర్ ఈస్ నో గ్రే. ఇట్ ఈస్ ఆల్ మంచి ఆర్ చెడు. నువ్వు ఒక సిట్యుయేషన్ జరిగింది అనంటే యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఓకే హూ ఈస్ ఇన్ ద బ్యాడ్ హియర్ అని. ఇట్ ఈస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ రియల్ బికాస్ అలాంటి కాలేజెస్, అలాంటి హాస్టల్స్ ఎక్కడ నేనైతే చూడలేదు. అలా ఉంటాయని కూడా నాకు తెలియదు. దెర్ ఈస్ నో ప్రొఫెసర్స్, దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ జైల్స్, దెర్ ఈస్ నోబడీ హూ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ సర్టన్ థింగ్స్ దట్ యూ డూ. కమింగ్ టు ద గుడ్ పార్ట్స్, నాకు there are some scenes where there is no music. It is just you can hear the breathing, you can hear just the voices of the characters. నాకది చాలా నచ్చింది. కొంచెం రా ఫీలింగ్ వచ్చింది. There is a scene where it captures the beginning of a relationship, beginning of your first ever relationship. You don't know. It is very confusing. You don't know what's happening. It is very new to you. But చుట్టుపక్కల ఉండేవాళ్ళు, the world will get into your head and it's kind of like a peer pressure. Oh, maybe this is it. Maybe this is what relationship is. This is what love is. This is what it's supposed to be. You don't know and you just fall for it. ఆ మొమెంట్‌ని మంచిగా క్యాప్చర్ చేశారని అనిపించింది నాకు. I also like the character arc of రష్మిక, but it's very predictable. Casting actually కొంచెం ఏజ్ అప్రోప్రియేట్ అయ్యుండొచ్చు. బికాస్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ దే ఆర్ ఎంఏ చేసేవాళ్ళు. అరౌండ్ 21, 24ఇష్ అట్లా ఉండాలి. బట్ దే లుక్ మోర్ మెచ్యూర్ దాన్ ద క్యారెక్టర్స్ ఏజెస్ దేర్ ట్రైయింగ్ టు షో. వాళ్ళు మంచిగా న్యాయం చేశారు. బట్ స్టిల్ కొంచెం ఏజ్ అప్రోప్రియేట్ అయ్యుండుంటే కొంచెం నమ్మే విధంగా ఉండేది. కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్. ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్ అండ్ యంగ్ విమెన్ ఎస్పెషలీ చూడాలి ఈ మూవీ. బికాస్ దిస్ జనరేషన్ they're starting their relationships really young. I would say go watch the movie in theaters and judge for yourself.